బాధపడితే సమస్య మీకు ఏదో ఆర్థిక సమస్య కూడా మీకు వస్తున్నట్టుగా భావించాల్సి వస్తుందని మిత్రునికి నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికీ తీసుకోవాలనే ఆలోచన మాత్రమే ప్రభుత్వం చేసింది. అంతకు మిక్కిలి ప్రయోజనకారిగా ఉండే వాటికే వినియోగించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాస్తవానికి చెప్పాలంటే గతంలో ఓబీసీలకు కేటాయించిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి దాదాపు సబ్జెక్ట్ టు కరెక్షన్ 55 ఎకరాలకు పైచీలకు మళ్ళీ గత ప్రభుత్వం తీసుకున్నది. అట్లాంటి డెవలప్మెంట్ ఏరియాల్లో పేదలకు కూడా వాటా ఉంటాయి. ఇప్పుడు మాకు ఒక ఆలోచన ఉంది, అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా పెద్దల దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు ఏదైతే ఇప్పుడు ప్లాన్స్ వేస్తున్నారో అక్కడ 2-3 కిలోమీటర్లకు ఒక దగ్గర ఒక కాలనీ బస్తీల కోసం పేదల కోసం మనం జాగా 2 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు వదిలితే హైదరాబాద్లో ఉండేటోళ్ళకి ఎక్స్టెన్షన్కి అసలు అవకాశం లేదు. బస్తీల్లో ఉంటోళ్ళకు ముస్లింలు అట్లనే ఉంటుండ్రు, హిందువులు అట్లనే ఉంటున్నారు. ఏమవుతుంది, ఒకటే ఇంట్లో 3-4 ఫ్లోర్లలో తండ్రి కొడుకులు పెరిగే బస్తీలు మేము చూస్తున్నాం. కాబట్టి అట్లాంటి వాటిల్లో పేదల భాగస్వామ్యాన్ని కూడా పెంచేదానికి ఉపయోగపడుతుంది. లేకపోతే మంచి ఒక ఏమంటాము ఒక కమ్యూనిటీ హాల్సో లేకపోతే ఇంకా ఇతరత్ర డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇప్పుడు అక్కడ కొల్లూరు దగ్గర కేసీఆర్ నగర్ అని ఒకటి కట్టిండ్రు. ఆయన పేరు కేసీఆర్ రావాలని కట్టుకున్నాడు కానీ అది వేరే. ఇవాళ ఆ ఏరియాలో వాళ్ళు ఇండ్లు ఇవ్వకపోయినా సరే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇండ్లను పంచినాం. ఎందుకంటే డెవలప్మెంట్ ఏరియాలో పేదోడు ఉంటే సంతోషపడతాడు. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో కూడా ఒక ఆలోచన ఉంది. ఏంటి, అదే ఏరియాలో అక్కడనే G+3 ఒకటేమో ఎస్సీ ఎస్టీలకు ఎన్నికటికి వాల్మీకి వాంబే పథకం కింద ఉండే, రెండవదేమో శైలజా కుమారి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు G+2 ఒక మంచి అధునాతనమైన బిల్డింగ్స్ని కట్టాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. అది అమలైంది. సరే బీజేపీ వచ్చినాక మనకు అర్బన్ హౌసింగ్కు ఫండ్స్ ఇస్తలేదు. ఇప్పటికి కూడా 500 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మనం ఆ డెవలప్మెంట్ భాగంలో ఎక్కడ బస్తీకి అక్కడ మనం కనీసం 1 కిలోమీటర్కి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు చూసి G+3 G+4 కట్టినా కూడా ఈజీగా అందరికి వస్తాయి. ఇప్పుడు పూల్బాగ్ అట్లా కట్టింది కాదా, ఇందిరమ్మ నగర్ అని చెప్పి అక్కడ ఏడ మన హుసేన్ సాగర్ పక్కన కట్టింది కాదా, ఇట్లా అన్ని కట్టినాయి. నేనేమంటున్నా అట్లాంటి వాటిని మంచి వాటికి ఉపయోగించాలని ముఖ్యమంత్రి గారికి చెప్తాం. లేకపోతే మీరు డిమాండ్ చేయండి ప్రతిపక్షంగా, నష్టమేంటి? నిజంగా కూడా ఇది ఇప్పుడు నేను జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఎక్స్ ఆఫీషియోగా ఉన్నా కదా, ఈ మనకిప్పుడు మన పక్కనే ఉన్న గోశామాలకు సంబంధించిన పేదల ఇండ్లు తీసుకుపోయి రాజేంద్ర నగర్లో కడితే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఫీల్ అవుతున్నాడు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే అక్కడ కార్పొరేటర్లు ఫీల్ అవుతారు. మా దగ్గర వచ్చేసి గోశామాలోళ్ళకి ఎట్లా ఇండ్లు ఇస్తారు మాకు ఇండ్లు ఇవ్వకుండా అని. కాబట్టి ఇక్కడ ఎక్కడికక్కడ మనం ఎక్కువ ఇండ్లు సామాజిక ఇండ్ల పథకాన్ని ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పెంచితే ఇప్పుడు ఈ దఫా 3500, మళ్ళీ ఇమీడియట్గా రెండవ దఫా 3500, ఇట్లా ప్రతి సంవత్సరం ఒక 3500 ఇండ్లు ఇచ్చుకుంటూ పోతే ఏమైందంటే గత 10-15 సంవత్సరాలుగా లేని ఇండ్లు లేని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఆ 2 ఎకరాలు ఏం చేద్దామో మీరన్నా ఎప్పుడైనా హరీష్ రావుని కలిసి అడగండి, ఏమన్నా ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు ఏమైనా చేస్తే మీరు సూచించడానికి చెప్పమనండి. అది కదా డెమోక్రటిక్ ఆలోచనలన్నీ అవి కదా. అది మంచి పని చేసినా కూడా ఇట్లా వ్యతిరేకం చేయడం అనేది మంచిది కాదని నాకు అనిపిస్తుంది. ఇంకా నేను అంటున్నా, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములు హైదరాబాద్ వాసులకు హక్కు ఉంటుంది. కనీసము హిందువుల శ్మశాన వాటికలు లేని పరిస్థితి. ఎందుకంటే నేను బ్యాగరీ సంఘానికి సంబంధించి నేను ఆ సోదరులు నా దగ్గరికి వచ్చినప్పుడు చూసిన, నేను అంతా మనం ఎలక్ట్రిఫై చేసేసిన అయిన తర్వాత చాలామందికి అది చేయడం ఇష్టం లేదు. క్రిమేషన్ అనేది హిందూ సాంప్రదాయాల ప్రకారం చేసుకోవాలనే ఒక ఆలోచన ఉంది. ఎక్కడో ఒక దగ్గర మనం నగరం అభివృద్ధి చెందుతున్నా కూడా క్యూర్ ఏరియాలో భూమి దొరకడం అనేది ఇక గగనతలమైంది. మొన్న హిల్ట్ పాలసీ చేస్తే దాని మీద కూడా ఒక పెద్ద పంచాయతీ పెట్టింది. మీరు చేసేదేమో దొంగతనంగా దోచుకుంటే మేమేమో మళ్ళీ రీయూజ్ కొరకు చేస్తుంటే దానికి నచ్చట్లే వాళ్ళకి. కాబట్టి ఇలా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరికి కూడా నష్టం జరిగే విధంగా చేయలేదు. అట్లా శారదా పీఠం వాళ్ళకు కూడా ఎలాంటి బాధ లేదు. కానీ హరీష్ రావు కడుపుల నొప్పి, మా బండి సంజయ్ కడుపుల నొప్పి అవుతుంటే కొంచెం మాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే లేని దగ్గర ఎందుకు రాజేయడం అనే విషయాన్ని ఆలోచిస్తే మంచిదని నేను తెలియజేస్తాను. ఒక మాట అనుకుందాం,
శారదాపీఠం భూములు తీసుకుంటే ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ యొక్క ప్రయోజనం ఏంటి? ఖమ్మంలో భూదాన్ భూములు కానీ ఇతరత్ర భూములు ఏవైతే వాస్తవాలు బయటకు వస్తాయి వాటిని వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా ముగ్గురు మంత్రులు దాన్ని తీసుకుంటే ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ ఎట్లా పెరుగుతుంది? మీరు అంటున్నట్టుగా ఇదే మూసి వాటర్ బాడీలో ఉన్న ఇండ్లకు సంబంధించిన అంశంలో తీసుకుంటే ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ ఎట్లా పెరుగుతుంది? రియల్ ఎస్టేట్ భూమి వేరు, రియల్ ఎస్టేట్ను ఆర్టిఫిషియల్గా పంపు చేయడం వేరు. ఆర్టిఫిషియల్గా పంపు చేస్తే ఏమైందంటే సామాన్యుడు కనీసం ఒక్క గది ఉండే ఇల్లు కూడా కొనుక్కోలేడు. ఇవాళ ఒక్క గది ఉన్న ఇల్లు కొనుక్కోవాలంటే కనీసం 30-40 లక్షలు. డబుల్ బెడ్రూమ్ అంటే ₹1 కోటి. ఇంకా కొంచెం మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోవాలంటే 5 కోట్లు, ఒక విల్లాకు 10 కోట్లు. ఇది క్రియేషన వాస్తవ ఖర్చా? ఎందుకు ఢిల్లీలో ఈ స్థాయిలో లేదు? ఎందుకు చెన్నైలో ఈ స్థాయి లేదు? ఎందుకు ముంబైలో ఈ స్థాయి లేదు? రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ మీద అవగాహన లేదా? రియల్ ఎస్టేట్ను ప్రజల యొక్క సొమ్ముతో ప్రజల్ని దోచుకొని పీడించే విధంగా చేయాలని లేదు. ఇలా భారత్ ఫ్యూచర్ సిటీ ఉన్నది. భారత్ ఫ్యూచర్ సిటీ నాకు తెలిసి ఇండియాలో ది బెస్ట్ సిటీగా చేయడానికి ఆయన ఒక ప్రణాళికబద్ధంగా పోతుంది. అది రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అవుతుంది. ఇలా మీరు చూడండి, అక్కడ ఇంతకుముందు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత పెరుగుతున్నది. అక్కడ ఏ కంపెనీలకు ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో మినిమం 100 బోర్డ్స్ అక్కడ తొలగించాలనేది ఇలా ముఖ్యమంత్రి గారి కల. ఏ రాష్ట్రానికి ఏ పట్టణానికి కూడా అంత పొటెన్షియల్ లేదు హైదరాబాద్కు ఉన్నది. హైదరాబాద్ అదృష్టం ఎందుకంటే డక్కన్ ప్లేట్లో ఉంది కాబట్టి. డక్కన్ ప్లేట్లో ఉండి ఎలాంటి వాతావరణ సమస్యలు రాని సమశీతోష్ణ స్థితిలో ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆర్టిఫిషియల్ రియల్ ఎస్టేట్ భూమ్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. లేదంటే ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ చేయడానికి ఇలాంటి పేదలయో లేకపోతే వాళ్ళయో చెప్పి చేయడానికి అవకాశమే లేదు. వాళ్ళు అట్లా చేసిండ్రు కాబట్టే వాళ్ళకి ఆ మైండ్ అట్ట చూస్తుంది. ఇక అది ఇప్పుడు రేపు ఎవరికి అలొకేషన్ చేస్తారో మీరు చూసినాక మీరే అడగాలి. అది మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అడగాలి. ఎందుకంటే అదేదో బొగ్గు దాంట్లో ఉంటే సీఎం బామ్మర్ది అంటారు, లేకపోతే ఇంకో భూమిలో ఉంటే సీఎం తమ్ముళ్ళు అన్నలు అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటే ఇట్లా వీళ్ళకేమో అనడానికి లేకుండే. కేసీఆర్ ఉండేది గోస్ట్ ముఖ్యమంత్రిగా, జస్ట్ తలకాయ ఇట్లా పెడితే కేటీఆర్ ఉండేది, ఇట్లా పెడితే హరీష్ రావు ఉండేది, అక్క పైన ఉండేది. ఈ నలుగురు ముఖ్యమంత్రులే ఉండేది. కలపడానికి ఇంకొక ఆయన సంతోష్ రావు ఉండేది. కాబట్టి వాళ్ళకి ఇట్లా నడిచినాయి. కానీ ఈ ప్రభుత్వం డెఫినెట్గా మా అధిష్టానం మమ్మల్ని చూస్తుంటుంది. ప్రతి సందర్భంలో మేము ఎక్కడ ఎలాంటి మిస్టేక్ చేసినా కూడా మమ్మల్ని పిలిచి అడిగే పరిస్థితి ఉంటుంది. వాళ్ళలాగా తాడు బొంగరం లేని కాదు. కేసీఆర్ అంటే జల్సాగా తిరిగితే వాళ్ళకంటే ఎక్కువ జల్సాగా ఇల్లు చేసింది. ఉల్ఫాగా ఉంటే ఉల్ఫాగా